Hi guys, welcome back again. Today we are going to discuss about one of the very important question of third sem mathematics, that is state and prove fundamental theorem of integral calculus 1. సో బేసిక్గా మనం ఫోర్త్ చాప్టర్ చదివితే అందులో మనకు ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అనుకునే టాపిక్స్లో రెండు థీరమ్స్ ఉంటాయి. ఏంటవి? ఫండమెంటల్ థీరం 1 అండ్ దెన్ ఫండమెంటల్ థీరం 2. సో బేసిక్గా రెండు ఫండమెంటల్ థీరమ్స్ ఉంటాయి, 1 and 2. సో అయితే అవే చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. సో అందులో ఈరోజు మనం ఫస్ట్ థీరం చదువుతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ టాపిక్ని అర్థం చేసుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే చూడండి, 2022లో నేను థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇది లాంగ్ క్వశ్చన్స్లలో 12 మార్క్స్కి వచ్చింది. సో మీరు నమ్మకపోయినా కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను. థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాచ్ ఫిబ్రవరి మార్చ్ 2022లో రాసి ఉంటుంది పేపర్ 3. మేము రాస్తే ఇది 4 into 12 48 మార్క్స్. దట్ ఈస్ 12 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఫోర్త్ చాప్టర్ అంటే లాస్ట్లో ఉంటుంది కదా. సో ఇది ఉంది, స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1 అని. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతుంది కూడా అదే కదా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి. ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. ఎక్స్ప్లెనేషన్ అయితే తోనైతే తప్పకుండా టాపిక్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దీన్ని స్టేట్ చేయాలి అండ్ ప్రూవ్ చేయాలి. అంటే దాన్ని స్టేట్మెంట్ రాయాలి అండ్ దెన్ ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి ఫర్దర్గా, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఏముందో చూద్దాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫండమెంటల్ థీరమ్, దట్ ఈస్ ఏం చెప్తుంది, ఇఫ్ జీ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్. సో జీ అంట ఒక ఫంక్షన్ అంట. ఎలాంటి ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్. అయితే ఆన్ ఏ కామా బి. సో ఏ ఇంటర్వెల్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే మనం తప్పకుండా దాని ఇంటర్వెల్ చెప్తాం కదా. సో ఈ ఇంటర్వెల్ పైన జీ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అంట. ఆ తర్వాత అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి, దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాం, ఇది సెకండ్ పాయింట్, ఇది డిఫరెన్షియబుల్ అయిపోయింది. ఇదేమో ఫస్ట్ కంటిన్యూస్ ఫంక్షన్, ఆ తర్వాత సెకండ్ ఇది డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. అండ్ థర్డ్లో ఏం చెప్తున్నాం చూడండి, జీ డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ ఏ కామా బి అని చెప్తున్నాం. సో అయితే జీ డాష్ అనేది నార్మల్గా జీ యొక్క డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ని మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఉందనుకోండి, దీన్ని డిఎఫ్ బై డిఎక్స్ చేస్తే మనం దీన్ని ఎఫ్ డాష్ అని అన్నామా, మనం డిఫరెన్షియేషన్ని ఎఫ్ డాష్తోని రిప్రజెంట్ చేస్తాం కదా. సేమ్ వేలో ఇక్కడ జీ డాష్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ జీ. అయితే ఈ జీ డాష్ అనేది ఏంటంట, ఇట్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ ఏ కామా బి అంట. అంటే ఈ ఇంటర్వెల్లో జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అయితే. సో ఇప్పుడు ఏం చెప్తుండ్రు థీరంలో, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద మనం మొత్తం క్వశ్చన్ చేసి ప్రూఫ్ లోపల ఇది ప్రూవ్ చేయాలి. అయితే నేను ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి కొంచెం డీటెయిల్గా దీన్ని అర్థం చేసుకొని దాని ప్రూఫ్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాం, జీ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పినాం ఆన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ దెన్ నెక్స్ట్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్
ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని చెప్పినాం. అండ్ దెన్ థర్డ్ స్టేట్మెంట్లో ఇంటిగ్రబుల్ అని చెప్పినాం. సో ఇంటిగ్రబుల్ అని చెప్పినాం, జీ అనేది డిఫరెన్షియబుల్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ ఇంటిగ్రబుల్ అని చెప్పినాం. సో దట్ ఈస్ జీ యొక్క డిఫరెన్షియేషన్ జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ ఆన్ ఏబి అని చెప్పినాం థర్డ్లో. అయితే లాస్ట్లో ఇది మన ప్రూఫ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. సో మొత్తం మీద ఇవి 3 పాయింట్లు యూజ్ చేసుకొని ఇది ప్రూఫ్ చేస్తాం ఇప్పుడు మనం. సో అయితే ఇది ప్రూవ్ చేయాలి. సో దీన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకొని ప్రూఫ్ వినండి, ఓకేనా. సో ఇది అర్థం చేసుకోవాలి అని అంటే ఏంటి చూడండి, ఇది నార్మల్ స్టేట్మెంట్. ఎట్లా అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్స్ ఉందనుకో, దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, డిఎక్స్ అవుతుంది. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ డిఎక్స్. అయితే ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ రాసిన అనుకో, అదేమవుతుంది, ఎక్స్ అవుతుంది. అండ్ దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి డిఎక్స్ రాసిన అనుకో, ఈ ఎక్స్ లోపల ఏ అండ్ బి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, అప్పర్ లిమిట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మైనస్ లోవర్ లిమిట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే అప్పర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బి వస్తుంది, మైనస్ ఏ అవుతుంది. అంతేనా, ఇది నార్మల్గా మనకు తెలుసు. 12th మనం ఇంటిగ్రేషన్ చేస్తాం అప్పుడే తెలుసు. అయితే ఇప్పుడు మన థీరం స్టేట్మెంట్లో ఏముంది, ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఇది జీ మన దగ్గర. అండ్ దెన్ దీని డిఫరెన్షియేషన్ డీజీ, కానీ దీన్ని మనం డీజీ లాగా కాకుండా జస్ట్ జీ డాష్ లాగా రాసుకుంటున్నాం. సో రాసుకొని జీ డాష్ని ఇంటిగ్రేట్ చేసినాం అనుకోండి, దాని డిఫరెన్షియేషన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. చేస్తే మన క్లాస్లో ఏమొస్తుంది, జీనే వస్తుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ. ఎందుకంటే జీ డాష్ ఈజ్ నథింగ్ బట్ డీజీ కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డీజీ ఏమొస్తుంది, జీఏ వస్తుంది. అయితే దీని లోపల ఇప్పుడు ఏమున్నాయి, ఇక్కడ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఉన్నాయి. ఇవి సబ్స్టిట్యూట్ చేసినాక ఈ జీ ఏమవుతుంది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అవుతుంది. అయితే ఒక డౌట్ రావాలి మీకు, ఈడ బి మైనస్ ఏ వచ్చింది కదా, ఈడ కూడా జీ ప్లేస్లో బి మైనస్ ఏ పెట్టవచ్చు కదా అని అంటే ఒక్క పాయింట్ చెప్తాను నేను. సో మనం ఈడ ఎక్స్ తీసుకున్నది ఏం తీసుకున్నాం, ఇది ఇట్ ఈజ్ అ వేరియబుల్. ఇది నార్మల్ వేరియబుల్ లాగా తీసుకున్నాం, ఫంక్షన్ కాదు. కాబట్టి ఈ వేరియబుల్ ప్లేస్లో వాల్యూస్ అప్పర్ లిమిట్స్ లోవర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ అయినాయి. కానీ జీ అనేది ఫంక్షన్. సో జీ అనేది ఫంక్షన్ కాబట్టి ఇది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అంటే దీని లోపల వాల్యూస్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేయడానికి ఇది ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫంక్షన్ లోపల మనం అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది వేరియబుల్ కాబట్టి వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇది ఫంక్షన్ కాబట్టి ఇది కూడా ఏదో ఒక వేరియబుల్ లోపల ఫంక్షన్ అయి ఉంటుంది. సో ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వస్తుంది. దట్స్ ఇట్. స్టేట్మెంట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. సో అయితే ఇప్పుడు ఈ 3 యూజ్ చేసుకోవాలి కదా. సో 3 యూజ్ చేసుకుంటే గివెన్ దట్లో ఫస్ట్ మనం ఈ 3 స్టేట్మెంట్సే రాయాలి. కానీ మనం ఈ థర్డ్ పాయింట్లో జీ డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఉంది కదా. సో ఈ ఇంటిగ్రబుల్ అనేది ఫస్ట్ యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ జీ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అనేది లాస్ట్లో యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ జీ అనేది డిఫరెన్షియబుల్ కాబట్టి జీ డాష్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో మొత్తం మీద మనకు గివెన్ దట్లో ఉన్న ఈ 4 పాయింట్స్లో 4th ప్రూవ్ చేయాలి. ఈ 1, 2, 3 గివెన్ దట్లో రాసుకునేది ఉండే కానీ ఈ 2, 3 కలిపి ఇక్కడ రాసుకున్నాం. అండ్ దెన్ ఈ ఫస్ట్ది మనం ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం. ఆన్సర్ ముందరికి పోతుంటే మీకు తెలుస్తుంది. అయితే గివెన్ దట్లో ఫస్ట్ ఏం రాసుకున్నాం, జీ డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్ అని ఈ కామా బి అని రాసుకున్నాం ఫస్ట్ పాయింట్. సో అయితే నార్మల్గా ఇది మనం తీసుకున్నదే, జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్. అయితే సో ఇప్పుడు ఇంటిగ్రబుల్ అన్నప్పుడు మనం 4th చాప్టర్లో ఇంటిగ్రబిలిటీకి సంబంధించిన నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ చదువుతాం. ఏమని చదువుతాం, ఏదన్నా ఫంక్షన్ ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ కావాలనుకుంటే దాని లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అవ్వాలి. లేదంటే సెకండ్ కండిషన్లో దాని అప్పర్ డార్ బాక్స్ సమ్ ఆర్ అప్పర్ రీమన్ సమ్ మైనస్ లోవర్ రీమన్ సమ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి. ఇది మనకు నార్మల్గా తెలుసు. ఏదన్నా ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అంటే ఇవి 2 కండిషన్స్ వస్తాయని. ఈ ఎప్సిలాన్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. పి అనేది పార్టీషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకే నేను ఇది రాసిన జీ డాష్ ఇంటిగ్రబుల్ కాబట్టి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0కి దేర్ ఎగ్జిస్ట్ పార్టీషన్ పి ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ యూ ఆఫ్ జీ డాష్ కామా పి మైనస్ ఎల్ ఆఫ్ జీ డాష్ కామా పి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఈ సెకండ్ కండిషనే, కాకపోతే ఇక్కడ ఎఫ్ కాకుండా జీ డాష్ ఇంటిగ్రబుల్ అన్నాం కాబట్టి
ఎఫ్ ప్లేస్లో మనకి ఇక్కడ జీ డాష్ ఉంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ అయినప్పుడు ఈ కండిషన్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ ఏంటి, ఈ నెక్స్ట్ ఏం చెప్పిన నేను ఇంకొక కండిషన్ యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ అవుతుంది అని చెప్పేసి చెప్పిన. దట్ ఈస్ అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ రీమన్ ఇంటిగ్రల్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇన్ బిట్వీన్ ఏ కామా బి. ఇది సెకండ్ కండిషన్ నుంచి వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏమో లెస్ దెన్ ఎప్సిలాన్ది, ఫస్ట్ కండిషన్ ఏమో ఇది యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ కదా. సో అదనమాట. సో అయితే ఇప్పుడు మీరు కొన్ని ఇంటిగ్రబిలిటీ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా కొన్ని ఉంటుంది. ఏంటి, ఈ యూ ఆఫ్ ఎఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ రెండు కూడా అప్పర్ డార్ బాక్స్ సమ్ లోవర్ డార్ బాక్స్ సమ్ నుంచే వస్తాయి. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ లోవర్ డార్ బాక్స్ సమ్కి అప్పర్ డార్ బాక్స్కి మధ్యలో అయినా ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి ఈక్వల్ అయినా ఉంటుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు అని అంటే ఎల్ ఆఫ్ జీ డాష్ కామా పీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి జీ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ జీ డాష్ కామా పీ అని రాయొచ్చు. సో ఇవన్నీ రాస్తున్నాం కదా. ఈ పీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది పార్టీషన్ అని చెప్పినా కదా. సో ఆ పార్టీషన్ మనం ఇలాగా కన్సిడర్ చేస్తున్నాం, వేర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు T0. సో ఫస్ట్ ఏని 0th టర్మ్ అనుకుంటున్నాం, అండ్ దెన్ T1 T2 T3 ఇట్లాగా Tn ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఏం లేదు చూడండి, ఈడ ఏ ఉంటుంది, ఈడ బి ఉంటుంది కదా. సో దీన్ని T0 అనుకుంటున్నాం, దీన్ని Tn అనుకుంటున్నాం, మిగతా పార్ట్స్ అన్నీ డివైడ్ చేస్తున్నాం. పార్టీషన్ అంటే డివైడ్ చేయడం కదా. ఇది T1 ఇది T2 ఇలాగా అంతే. సో స్టేట్మెంట్ తర్వాత మనం ఇన్ని పాయింట్స్ రాసుకున్నాం. ఇవి దేనికి సంబంధించినవి, జీ డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్కి సంబంధించింది. సో ఇక్కడ వరకు మనం ఏం చేసినాం, ఈ 4 కండిషన్లలో థర్డ్ కండిషన్ దట్ ఈస్ జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అని తీసుకొని ఈ వాల్యూస్ అనేది కన్సిడర్ చేసినాం, అంతే కదా. సో ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఈ కండిషన్ ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో దీనికి సంబంధించిన ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎల్హెచ్ఎస్ వాల్యూ అది మనకి ఈ ఈక్వేషన్లో అయితే ఉంది. దీన్ని ఫర్దర్గా మాడిఫై చేసుకొని ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్రూవ్ చేయొచ్చు మనం. అయితే సో ఇది మనకి ఓన్లీ ఈ జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అనే పాయింట్ మీద బేస్ అయ్యే వచ్చింది. తర్వాత ఈ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. జీ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి ఉంది, అండ్ దెన్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అని ఇవి 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటికి రెండింటికి సంబంధించిన ఒక థీరం యూజ్ చేసుకుంటాం. సో ఆ థీరం యూజ్ చేసుకొని మనకి ఫర్దర్ ప్రూఫ్ అనేది ప్రొసీడ్ అవుతుంది. అది ఎట్లా అని చూద్దాం ఇప్పుడు. అది ఏం థీరం అని అంటే మీన్ వాల్యూ థీరం. సో ఇదేంటో నేను చెప్తా. సో ఇది బేసిక్గా మనకి సెకండ్ చాప్టర్లో ఉంటుంది. ఏం చెప్తుంది మీన్ వాల్యూ థీరం అంటే, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అనుకోండి, ఏదన్నా ఫంక్షన్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ దిస్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే ఏంటి, ఈ సింబల్ చూడండి, ఈ క్యాపిటల్ ఈ అనేది ఇక్కడ సైడ్ తిరుగుంటే ఇది దేర్ ఎగ్జిస్ట్స్ అని అర్థం దీన్ని. సో దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. సో ఈ థీరం చెప్తుంది మీన్ వాల్యూ థీరం అనేది. ఎప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి, డిఫరెన్షియల్ అవ్వాలి. అయితే ఈ ఎఫ్కి సంబంధించి మనం ఇది రాసుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఈ పాయింట్ 1 and 2లో గివెన్ స్టేట్మెంట్లో సంబంధించిన పాయింట్స్ ఇవే కదా. కాకపోతే అక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ జీ ఉంది, అంతే. జీ అనేది కంటిన్యూస్ ఉంది, జీ అనేది డిఫరెన్షియబుల్ ఉంది. కాబట్టి మనం ఈ మీన్ వాల్యూ థీరం అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అదే చేస్తాం మనం ఇక్కడ. యాజ్ జీ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. సో ఫర్ ఈచ్ ఇంటర్వెల్ ఎక్స్ కే బిలాంగ్స్ టు టీకే మైనస్ 1 ఆఫ్ టీకే బై మీన్ వాల్యూ థీరం. అంటే చూడండి, ఈడ ఇంటర్వెల్ ఏమో క్యాపిటల్ ఏ కామా బి ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ రాసుకుని ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఇంటర్వెల్ ఏం తీసుకుంటామంటే టీకే మైనస్ 1 కామా టీకే తీసుకుంటాం. సో ఏం రాయొచ్చు ఇప్పుడు, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది, కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నది ఫంక్షన్ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని జీ డాష్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. కానీ మన దగ్గర ఇక్కడ ఇవి ఉండడం వల్ల జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే మైనస్ 1 వస్తుంది. ఏం లేదు, ఇది ఏలాగా ఇది బీలాగా. సో జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ రావాలి కదా. సో బి అంటే టీకే, ఏ అంటే టీకే మైనస్ 1. సో మొత్తం మీద మీన్ వాల్యూ థీరంని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ అనేది వచ్చింది మన దగ్గర ఇది.
ఆ తర్వాత దీంట్లో చూడండి, దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసి ఈ డినామినేటర్ టర్మ్ని ఏమొస్తుంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీకే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ వస్తుంది. ఇది మనకు ఫర్దర్గా యూజ్ అవుతుంది, అందుకనే మల్టిప్లై చేసినాం అంతే. అయితే ఇక్కడ వరకు మన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వచ్చినాయి ఈ పాయింట్స్ అన్నీ, దట్ ఈస్ ఈ 3 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఇవి వచ్చినాయి. ఇప్పుడు నేను ఇది ప్రూవ్ చేయాలంటే సో ఫస్ట్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయాలి కదా. సో దానికోసం మనం జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు. సో నౌ లెట్ us కన్సిడర్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఫైండ్ అవుట్ చేయకపోయినా కూడా దీన్ని ఇట్లా రాయొచ్చు. ఇట్లా రాస్తే ఏమైతే చూడండి, నార్మల్గా ఇది లేదనుకుందాం, జస్ట్ ఇంతే ఉంది. ఉన్న తర్వాత కే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీసుకుంటే ఈ వాల్యూస్ దీని లోపల కే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా యాడ్ చేసుకుంటా పోవాలి, అంతే కదా దీని మీనింగ్. సో చేసుకుంటా పోతే ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇదేమవుతుంది, జీ ఆఫ్ T1 మైనస్ జీ ఆఫ్ T0, అంతే కదా. టీ ఆఫ్ కే మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 వస్తుంది. ఆ తర్వాత కే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమొస్తుంది, ప్లస్ జీ ఆఫ్ T2 వస్తుంది దీని దగ్గర, మైనస్ జీ ఆఫ్ ఇదేంటి T2 మైనస్ 1, అంతే కదా, కే ప్లేస్లో 2 ఉంటే. సో 2 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో జీ ఆఫ్ T1 వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా అన్నీ చేసుకుంటూ పోతే ఏమైతే చూడండి, ఇవి క్యాన్సిల్ అయ్యకుండా పోతాయి. సో జీ ఆఫ్ T0 ఇది క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకు తర్వాత జీ ఆఫ్ T0 టర్మ్ రాదు. జీ ఆఫ్ T2 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, లాస్ట్లో జస్ట్ జీ ఆఫ్ Tn మిగులుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి జీ ఆఫ్ Tn మైనస్ జీ ఆఫ్ దిస్ T0 అనేది మిగులుతుంది. సో మిగిలిన తర్వాత Tn అంటే ఏంటి చూడండి, పార్టీషన్లో మనం Tn దేన్ని తీసుకున్నాం, లాస్ట్ టర్మ్ దట్ ఈస్ బీని తీసుకున్నాం. T0 అని దేన్ని తీసుకున్నాం, ఫస్ట్ టర్మ్ ఏని తీసుకున్నాం. సో Tn ప్లేస్లో బి వస్తుంది, T0 ప్లేస్లో ఏ వస్తుంది. సో ఇదేమైంది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అయింది. అందుకనే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ తీసుకున్నాం మనం. ఎందుకు అని అంటే మన ప్రూఫ్ కోసం రిక్వైర్మెంట్ అంతే. ఆ తర్వాత ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో మనకి దీనికి సంబంధించిన వాల్యూ ఉంది. ఏముంది చూడండి, దిస్ వాల్యూ ఏదైతే ఉందో జీ ఆఫ్ టీకే మైనస్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇదే అని ఉంది. సో మనం దీని ప్లేస్లో ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన నేను, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీకే మైనస్ 1 దేని నుంచి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి చేస్తే ఇది వచ్చింది. సో మొత్తం మీద జీ ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంది, సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం ఇది. అయితే ఇది పక్కన పెట్టుకొని ఒకసారి రీమన్ సమ్, డెఫినేషన్ ఆఫ్ రీమన్ సమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అయితే చూడండి, ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ రీమన్ సమ్. సో నార్మల్గా రీమన్ సమ్ ఏం చెప్తుంది, రీమన్ సమ్లో ఏం తీసుకుంటాం మనం, రీమన్ సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఇంటర్వెల్ వాల్యూస్ ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ తీసుకుంటాం, అంతే కదా. సో ఎఫ్ ఆఫ్ టీకే ఇంటూ దిస్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ కే. సో డెల్టా ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతాం అన్నీ, అంతే కదా. సో ఫర్ ఎ ఫంక్షన్ ఇఫ్, ఏదైనా ఫంక్షన్ ఇఫ్ కన్సిడర్ చేసినప్పుడు ఈ విధంగా మనం రీమన్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది. అయితే ఇది నా ఫంక్షన్ ఎఫ్ ఉన్నప్పుడు మన దగ్గర ఏముంది, ఇక్కడ ఫంక్షన్ జీ డాష్ ఉంది. జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి కదా, ఇది ఎప్పుడు ఎఫ్ ఇంటిగ్రబుల్ అయినప్పుడు. సో ఇక్కడ జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ ప్రూవ్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించిన సమ్ ఏమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n జీ డాష్ ఆఫ్ ఎక్స్కే ఇంటూ టీకే మైనస్ 1 వస్తుంది. ఆ తర్వాత మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న వాల్యూ ఏముంది, ఇది ఈ వాల్యూయే కదా, సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఇవి రెండు సేమ్ ఉన్నాయా, 1 minute. సో ఇది రెండు సేమ్ ఉన్నాయా, దిస్ వన్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు. సో రాస్తే ఏమొస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వస్తుంది. ఇక్కడ నుంచి రాసినాం, ఇది ఈ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి రాసినాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఉంది నా దగ్గర. సో నేను ఇప్పుడు అదే ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ ఎస్ దేనికి సంబంధించింది చెప్పండి, ఇది జీ డాష్కి సంబంధించిన రీమన్ సమ్. అండ్ దెన్ ఇది దేంతో అసోసియేట్ అయ్యి ఉంది, పార్టీషన్ పీతో అసోసియేట్ అయ్యి ఉంది. సో ఇంతకుముందు పార్టీషన్ పీ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినాం కదా ఇది.
ఆ తర్వాత అయితే ఏమవుతుంది చూడండి, మెష్ ఆఫ్ పీ ఈజ్ లెస్ దెన్ డెల్టా అవుతుంది. సో మెష్ ఆఫ్ పీ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం సమ్ ఇంటర్వెల్ లెంత్ అంతే. దెన్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఈ సమ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్. సో ఇది సమ్ జీ డాష్కి సంబంధించింది అయినప్పుడు ఎస్ మైనస్ దీని ఇంటిగ్రేషన్ యొక్క మాడ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటుంది. సో బేసిక్గా ఇట్లా రాయొచ్చు మనం. సో అయితే ఇప్పుడు రాసుకున్న తర్వాత ఎస్ అనేది రీమన్ సమ్, ఆ తర్వాత యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అనేది అప్పర్ డార్ బాక్స్ సమ్, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అనేది లోవర్ డార్ బాక్స్ సమ్. ఈ రెండు అండ్ దెన్ లోవర్ డార్ బాక్స్కి అప్పర్ డార్ బాక్స్కి మధ్యలోనే ఈ రీమన్ సమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దెన్ ఏం రాయొచ్చు చూడండి, మనం లోవర్ సమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ జీ డాష్ కామా పీ అని రాయొచ్చు. ఇది లోవర్ డార్ బాక్స్ సమ్, ఇది అప్పర్ డార్ బాక్స్ సమ్, ఇది రీమన్ డార్ సమ్. ఆ తర్వాత మనకి ఎస్ ప్లేస్లో ఏమొచ్చింది, జీ ఆఫ్ బీ మైనస్ జీ ఆఫ్ ఏ వచ్చింది. సో అదే ఈడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది అయింది. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఆ తర్వాత మన దగ్గర ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది, అది రీమన్ ఇంటిగ్రేషన్ నుంచి రాసి ఉంటుంది మనం. జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అయినప్పుడు ఇది రాసి ఉంటుంది అది ఈక్వేషన్ నెంబర్ 1. సో అదే ఇక్కడనేమో ఈ మెష్ ఆఫ్ పీ ఇవన్నీ తీసుకొని సమ్ లెస్ దెన్ ఎప్సిలాన్ రాసిన తర్వాత మనకి ఈ వాల్యూ వచ్చింది. ఆ తర్వాత ఇదేమో 1కి సంబంధించింది, ఇదేమో ఈ డెఫినేషన్ ఆఫ్ జీ డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్ నుంచి ఇది తీసుకొని ఇది. అయితే ఫ్రమ్ 1 and 6 నుంచి మనం డైరెక్ట్గా జీ ఆఫ్ బీ మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది రాయొచ్చు. కానీ దీనికంటే ముందు మనం ఇంతకుముందు ఎస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బీ జీ డాష్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకుని ఉంటుంది. ఇప్పుడు ఎస్ ప్లేస్లో మన దగ్గర ఏముంది, జీ ఆఫ్ బీ మైనస్ జీ ఆఫ్ ఏ ఉంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఏం లే ఎస్ ప్లేస్లో ఇది రాస్తే ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది మాడ్ కాబట్టి మాడ్ లోపల ఇప్పుడు నేను మైనస్ కామన్ తీసిన అనుకో, తీసి ఈ ఇంటిగ్రేషన్ టర్మ్ ఫస్ట్ రాసి ఇది ప్లస్ కాబట్టి మైనస్ ఆఫ్ జీ ఆఫ్ బీ మైనస్ జీ ఆఫ్ ఏ అని రాయొచ్చు. మాడ్ కాబట్టి ఈ మైనస్ అనే వాల్యూది మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో ఇది కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు మొత్తం మీద ఫ్రమ్ 1 and 6 మన దగ్గర ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బీ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బీ మైనస్ జీ ఆఫ్ ఏ వస్తుంది. సో దట్స్ ఇట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1. సో ఇంకా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఎంపీసీఎస్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. వెళ్ళి ఒకసారి ఆ టాపిక్స్ కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.